హాయ్ అండి, ఈరోజు స్పెషల్ మొగలాయ్ చికెన్ దమ్ బిర్యానీ. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్ గా ఉందో, టేస్ట్ కూడా అంత బాగుంటుంది. ఎలా చేయాలో ప్రాసెస్ కి వెళ్దాం. కిలో చికెన్ తీసుకోవాలి. ఇందులోకి ఎల్లిపాయ ముక్కలు, జీడిపప్పు ముక్కలు, బాదం ముక్కలు, పిస్తా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న కప్పంత పాలమీగడ, చిన్న కప్పంత పెరుగు, చిన్న కప్పంత పుదీనా, కొత్తిమీర, కొద్దిగా పసుపు, రుచికి తగినంత ఉప్పు, కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్, ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్, 5 ఇలాచి, 5 లవంగాలు, దాల్చిన చెక్క, అనస పువ్వు, మరాఠీ మగ్గ, ఇవన్నీ వేసి ముక్కలకి మసాలా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. 1 కప్ అంతా ఉల్లిగడ్డ ముక్కల్ని ఫ్రై చేసుకొని ఎర్రగా అయిన తర్వాత ఇందులోకి వేసి 1 చిన్న కప్ అంతా ఆయిల్ని పైనుంచి పోసి బాగా కలుపుకొని 1 గంట పక్కన పెట్టుకోవాలి. రైస్ కుక్ చేసేటప్పుడు గిన్నెలో కొద్దిగా నెయ్యి, జాపత్రి, మరాఠీ మగ్గ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర వేసి కలిపి వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ లోకి కొద్దిగా ఇలాచి పౌడర్, నిమ్మకాయ వాటర్, తగినంత ఉప్పు వేసి ఉడకనివ్వాలి. వాటర్ ఉడుకుతున్నప్పుడు ముందుగా నానపెట్టుకున్న 1/2 కిలో బాస్మతి రైస్ ని ఇందులోకి వేసి ఉడకనివ్వాలి. ఇలా పలుకుగా ఉడికిన తర్వాత ఫస్ట్ లేయర్ వేయాలి. 80% ఉడికిన రైస్ ని సెకండ్ లేయర్ గా వేసి రైస్ పైనుంచి చిన్న కప్ అంతా గంజి వాటర్ పోయాలి. 1 చిన్న కప్పులో 1/2 కప్ అంత నిమ్మకాయ రసం, చిన్న కప్ అంతా నెయ్యి పోసి కొత్తిమీర వేసి తడి క్లాత్ కప్పి మూత పెట్టి ఏదైనా వెయిట్ పెట్టి 45 నిమిషాలు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకొని 20 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ మొగలాయ్ చికెన్ దమ్ బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది. మన ఇంటికి వచ్చిన అతిథులకి ఈ విధంగా చేసి పెట్టండి, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా అంటే చాలా బాగుంది.